Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about previous year question of EPSET from the chapter quadratic expression. Okay, సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఎక్కువగా అంటే క్వాడ్రిక్ ఎక్స్ప్రెషన్ చాప్టర్ నుంచి వెళ్ళి ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే క్యూబిక్ మెథడ్ ఉన్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ అడుగుతామా. క్యూబిక్ మెథడ్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేదంటే క్యూబ్ ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ లాగా లేదంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ కాగా. ఓకేనా, సో ఇలా అడుగుతారు కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని 80% విడిచిపెట్టద్దమ్మా. సో ఒకటే ఫార్ములా ఉంటుంది దీనికి. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం, లేదంటే ఫార్ములా యూజ్ చేయకుండా కూడా మనం కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సియర్ లెట్ us start the class. సియర్ ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాయంటే ఆల్ఫా బీటా గామా ఆర్ ది రూట్స్ అని ఇచ్చినామా. ఫ్రమ్ ది ఈక్వేషన్ 4x³ - 3x² + 2x - 1 = 0కి ఆల్ఫా బీటా గామాలు ఈ ఈక్వేషన్స్ అనుకుందాం, అంటే రూట్స్ అనుకుంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్స్ ఇంత అడిగిండు. సో ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 3 ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా బీటా గామా అమ్మ. ఇది ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా మనకు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఈ ఫార్ములాని యూజ్ చేయకుండా ఒకవేళ ఫార్ములా గుర్తులేనప్పుడు ఏం చేయాలంటే సో ఈ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు అమ్మ. ఎలా అంటే మనకు ఆల్ఫా బీటా గామా అనే రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా సబ్స్టిట్యూషన్ అనుకుని మనకు ఈక్వేషన్ వస్తుంది, బీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది, గామా సబ్స్టిట్యూట్ చేస్తే మరొక ఈక్వేషన్ వస్తుంది. సో వాటి నుంచి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 4x³ - 3x² + 2x + 1 = 0 ఇచ్చిండు. ఓకేనా, ఆల్ఫా అనేది ఒక రూట్ కాబట్టి మనకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. ఓకే, అంటే 4α³ - 3α² + 2α - 1 = 0 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ మనం ఏం రాయొచ్చు అంటే 4α³ = 3α² - 2α + 1 = 0 అంటే +1 అవుతుంది. ఓకేనా, =0 సైడ్ తీసుకెళ్తే α³ = 4α³ = 3α² - 2α + 1 వస్తుంది. బీటా కూడా క్యూబే కాబట్టి 4β³ = 3β² - 2β + 1 వస్తుంది. గామా కూడా రూటే కాబట్టి 4γ² = 3γ² - 2γ + 1 వస్తాము. అంటే 4α³ వచ్చింది, 4β³ వచ్చింది, 4γ³ వచ్చింది. సో ఈ మూడింటిని యాడ్ చేసాం అనుకోండి 4α³ + 4β³ + 4γ³ అవుతుంది. అంటే 4 ఆఫ్ α³ + β³ + γ³ అవుతుంది. సో ఆర్హెచ్ఎస్లో ఏమవుతుంది 3 ఆఫ్ α² + β² + γ² వస్తుంది మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వస్తుంది ప్లస్ 3 ఆఫ్ 1, 1 అంటే 3 × 1 అంటే 3 వస్తుంది. ఓకేనా, అంటే ఇది 4 ఆఫ్ α³ + β³ + γ³ = 3 ఆఫ్ α² + β² + γ² మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3 వి గెట్ హియర్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మనకి ఏం రాయొచ్చు అంటే -7/a ఏంటంటే రాయొచ్చు. α² + β² + γ² ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అని రాయొచ్చు. ఓకేనా, సో మైనస్ 2 ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3 యాజ్ ఇట్ ఈజ్ అమ్మ. సో ఇప్పుడు మనకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కావాలి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కావాలి, నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా కావాలి. ఓకేనా, అవి ఎట్లా వస్తాయంటే ఇచ్చిన ఈక్వేషన్ నుంచి వెళ్ళి ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -7/a0, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = a2/a0, ఆల్ఫా బీటా గామా = -a3/a0 అమ్మా. సో ఈ వాల్యూస్ ఏమొస్తాయి మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి 3/4 వస్తుంది, 1/2 వస్తుంది, 1/4 వస్తుందమ్మా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = 3/4, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = 1/2 and alpha beta gamma = 1/4. Okay, so we can substitute that values here. So what we get here 4 into α³ plus β³ plus γ³ = 3 into alpha plus beta plus gamma whole square కదా, అంటే ఇది 3/4 whole square. Clear? So 3 into 3/4 whole square minus 2 into 1/2 minus 2 into 3/4 plus 3 we get here, plus 3 we get here. ఓకేనా, సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తాం మనం వీటిని సింప్లిఫై చేసుకుంటూ వస్తే
మనకు 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ వాల్యూ వస్తుంది. సో ఇలా ఎంత వస్తుంది? 3 ఇంటూ 9/16 మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది, మైనస్ 2 1 2 కాబట్టి 3/2 వస్తుంది, ప్లస్ 3 వస్తామా. సో దీన్ని సింపుల్గా వేస్తే ఏమొస్తుంది? 3 ఇంటూ 9 - 16/16 వస్తుంది, మైనస్ 3/2 ప్లస్ 3 అంటే ప్లస్ 3/2 వస్తుంది. ఓకే, సో దీన్ని సింపుల్గా వేసుకుంటూ వస్తే మనకు 3 ఆఫ్ -7/16 ప్లస్ 3/2. ఓకే, సో ఎల్సిఎం తీసుకున్నట్టయితే 16 వస్తుంది, పైన 7 ఇంటూ 3 అంటే 21 అంటే -21 ప్లస్ 2 8 కాబట్టి 8 ఇంటూ 3 అంటే 24 వస్తామా. ఓకేనా, సో అంటే -21 ప్లస్ 24/16 వస్తుంది కదా. సో -21 ప్లస్ 24/16 అంటే ఎంత వస్తుంది? 3/16 వస్తుంది. సో 3/16 మనకు 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ వాల్యూ వచ్చింది. సో 4 ఆఫ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్స్ 3/16. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈక్వల్స్ ఏమవుతుంది? 3/64 వస్తుంది. సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మ. ఓకే, సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సింప్లిఫికేషన్ చేయడం ఈజీ అమ్మ, ఈజీ మెథడ్లో చేయొచ్చు. ఓకే, సో ఎవరైనా మరోసారి చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. Okay, thank you for watching. Please subscribe to our channel A Square Maths Academy.